హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం క్రాడిల్ ఆఫ్ డార్క్నెస్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ ఫ్యూచర్ టైం లో స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకి ఆండ్రియా కొలిన్స్ అనే అమ్మాయిని చూపిస్తారు. ఈమె ఒక టైం ట్రావెల్ ఆపరేటర్. ఆండ్రియా దగ్గర ఒక టీము ఉంటుంది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటెలిజెంట్ పీపుల్. వీళ్ళందరూ కూడా టైం ట్రావెల్ కి సంబంధించిన మిషన్స్ పైన పనిచేస్తూ పాస్ట్ లో జరిగిన హార్బుల్ ఇన్సిడెంట్స్ ని చేంజ్ చేసి ఫ్యూచర్ లో వరల్డ్ పీస్ఫుల్ గా ఉండేలాగా చేయాలని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఆండ్రియా అండ్ ఆమె టీము పాస్ట్ లో జరిగిన హార్బుల్ ఇన్సిడెంట్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి అడల్ఫ్ హిట్లర్ గురించి తెలుస్తుంది. పాస్ట్ లో అడల్ఫ్ హిట్లర్ దాదాపుగా 60 మిలియన్ హ్యూమన్స్ ని చాలా దారుణంగా చంపేశాడని వీళ్ళు తెలుసుకుంటారు. దాంతోనే ఆండ్రియా హిట్లర్ చిన్నపిల్లాడిగా ఉన్న టైం కి టైం ట్రావెల్ చేసి అవసరమైతే హిట్లర్ ని చంపేయాలని డిసైడ్ అవుతుంది. అప్పుడే ఆండ్రియా టీమ్ లో ఉన్న ఒక టీం మెంబర్ ఆమె దగ్గరికి వచ్చి, నాకెందుకో మీ ఐడియా కారణంగా ఫ్యూచర్ తలకిందులు అయిపోతుందేమోనని అనిపిస్తుంది. అలాగే మీరు పాస్ట్ లోకి వెళ్ళి అక్కడే ఇరికిపోతే మీ పరిస్థితి ఏంటని ఆండ్రియాని హెచ్చరిస్తాడు. బట్ ఆండ్రియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే హిట్లర్ చిన్నపిల్లాడిగా ఉన్న టైం కి వెళ్ళాలని అనుకుంటుంది. అలాగే ఆమె చనిపోయిన 60 మిలియన్ ప్రజల కోసం తన ప్రాణాన్ని రిస్క్ చేయాలని కూడా సిద్ధపడిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఆండ్రియా తన టీం తో కలిసి నేను పాస్ట్ లో ఉన్న హిట్లర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరికి అనుమానం రాకుండా అతని ఇంట్లోకి ఎలా చొరపడాలి అనే విషయం గురించి డిస్కస్ చేస్తుంది. అప్పుడే ఆమెకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఒకవేళ తన హిట్లర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు హిట్లర్ ఇంట్లో పనిచేసే పనమ్మాయిగా నటిస్తే ఎవరో కూడా తనని అనుమానించరని ఆమె అనుకుంటుంది. అలాగే ఆమె ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ముందు హిట్లర్ బొడ్డోని కనిపెట్టి వాడిని వేసేయాలని డిసైడ్ అవుతుంది. కానీ వీళ్ళ దగ్గర పాస్ట్ లోకి వెళ్లి హిట్లర్ గారిని చంపడానికి కేవలం 48 అవర్స్ టైం మాత్రమే ఉంటుంది. యాక్చువల్ గా హిట్లర్ వాళ్ళ ఇంట్లో పనిచేసే పనమ్మాయిలు 48 గంటలకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ విషయం గురించి ఆండ్రియా హిట్లర్ పాస్ట్ గురించి తెలుసుకునేటప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఆండ్రియా వాళ్ళ మిషన్ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈమె తన పనిని 48 గంటల్లోపు పూర్తి చేయలేకపోయినా లేదా ఏదైనా చిన్న తప్పు చేసి హిట్లర్ ఫ్యామిలీకి దొరికిపోయినా ఈమె పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఈ విషయాలన్నిటి గురించి తెలిసినా కూడా ఆండ్రియా ఫ్యూచర్ హ్యూమన్స్ బాగుండాలని చెప్పి పెద్ద రిస్క్ ని తీసుకుని హిట్లర్ పాస్ట్ కి బయలుదేరుతుంది. నెక్స్ట్ ఆండ్రియా తన టీం సహాయంతో టైం ట్రావెల్ చేసి బ్రౌనాన్ అనే ప్లేస్ కి రీచ్ అవుతుంది. ఇది ఆస్ట్రియాలో ఉంటుంది. ఇక్కడ హిట్లర్ గాడు కూడా ఉంటాడు. ఇన్ఫాక్ట్ హిట్లర్ గాడు ఆస్ట్రియాలోనే పుట్టి తర్వాత జర్మనీకి షిఫ్ట్ అవుతాడు. ఇప్పుడు ఆండ్రియా అక్కడ ఉన్న బొడ్డ హిట్లర్ గాడిని కనిపెట్టి హిస్టరీ మొత్తాన్ని మార్చాలని అనుకుంటుంది. కానీ ఆండ్రియా ఆ ప్లేస్ కి చేరుకున్న వెంటనే కొంచెం డిజీగా ఫీల్ అవుతుంది. అలాగే ఆమెకు కళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ ఆండ్రియా టైం ట్రావెల్ చేయడం కారణంగా ఆమె పాస్ట్ కి చేరుకున్న వెంటనే చాలా మొత్తంలో వాంతులు చేసుకుంటుంది. నెక్స్ట్ ఆమె వామిటింగ్స్ ని ఆపుకోవడానికి ట్రై చేసి హిట్లర్ దగ్గరికి బయలుదేరుతుంది. అప్పుడు సడన్ గా ఒక బెగ్గర్ ఆమె దగ్గరికి వచ్చి, నీ దగ్గర మనీ ఏమైనా ఉంటే నాకు ఇవ్వని ఆండ్రియాని అడుగుతుంది. ఆ బెగ్గర్ ని చూసిన వెంటనే ఆండ్రియాకి జాలేసి తన దగ్గర ఉన్న కాయిన్స్ ని ఆమెకు ఇస్తుంది. తర్వాత ఆమె తన జర్నీని స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్ గా అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ ఆమె దగ్గరికి వచ్చి ఆమెను ఆపి, అసలు నువ్వు ఎవరు, అయినా కానీ నువ్వు ఈ ఏరియాలో ఏం చేస్తున్నావని ఆమెను అడుగుతాడు. అది విని మన ఇంటెలిజెంట్ ఆండ్రియా పోలీస్ ఆఫీసర్ కి ఒక కట్టుకదని చెప్పి అతని దగ్గర నుండి తప్పించుకుని తన మిషన్ కోసం బయలుదేరుతుంది. ఆండ్రియాకి ఆ ప్లేస్ గురించి పెద్దగా తెలియకపోవడంతో ఆమె అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. బట్ ఫైనల్ గా ఆమె అడాల్ఫ్ హిట్లర్ ఇంటిని చేరుకోగలుగుతుంది. అక్కడే ఆమె హిట్లర్ ఫాదర్ అయిన ఏలియోస్ హిట్లర్ ని చూస్తుంది. ఏలియోస్ హిట్లర్ చాలా స్ట్రిక్ట్ అండ్ ఓవర్ ప్రొటెక్టివ్ ఫాదర్. ముఖ్యంగా అతను తను అనుకున్న పని జరగకపోతే చాలా కోపడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏలియోస్ ఆండ్రియాని చూసి చాలా సర్ప్రైజ్ అవుతాడు. అలాగే అతను, నువ్వు రావడానికి ఇంకా 2 డేస్ టైం ఉంది కదా, మరి నువ్వు ఎందుకని ఇంత ఎర్లీగా ఇక్కడికి వచ్చావని ఆండ్రియాని అడుగుతాడు. అప్పుడే ఆండ్రియా చాలా తెలివిగా ఆలోచించి, నేను ముందుగా కమిట్ అయిన పనులన్నింటినీ షెడ్యూల్ టైం కంటే ముందుగానే నేను ఫినిష్ చేసేసాను, దాంతోనే నాకు ఫ్రీ టైం దొరికింది అని ఆలియస్ కి చెప్తుంది. దాంతో పాటు ఆమె, నాకు ప్రస్తుతం మనీ తోటి చాలా అవసరం ఉంది, అందుకే నేను 2 డేస్ టైం ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ముందుగానే ఇక్కడికి వచ్చేసానని అంటుంది. ఆమె చెప్పింది విని ఆలియస్ ఇంప్రెస్ అయ్యి ఆమెకు ఒక డాక్యుమెంట్ ని ఇస్తాడు. అందులో ఆండ్రియా డైలీ ఏమేం చేయాలి అనే విషయాలకు సంబంధించిన టైం టేబుల్ ఉంటుంది. వాటిలో ముఖ్యంగా కుకింగ్ అండ్ క్లీనింగ్ ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏలియస్ బేబీ హిట్లర్ బాధ్యతలను చూసుకునే టాస్క్ ని ఆండ్రియాకి అప్పగించాడు. దాంతోనే ఆండ్రియా చాలా డిసప్పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఆమె ఏలియస్ దగ్గరికి వెళ్ళి, నేను చిన్నపిల్లలకి కేర్ టేకర్ గా కూడా ఉంటాను, మీరు మీ బేబీని చూసుకునే పని నాకు అప్పగించండి అని ఏలియస్ ని అడుగుతుంది. అప్పుడే ఏలియస్ ఆండ్రియాని తనతో పాటు తీసుకెళ్లి క్రిస్టినా అనే అమ్మాయికి ఆండ్రియాని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. క్రిస్టినా అడాల్ఫ్ హిట్లర్ కి కేర్ టేకర్ గా ఉంటుంది. యాక్చువల్ గా ఏలియస్ కి అడాల్ఫ్ హిట్లర్ కంటే ముందుగా 3 కొడుకులు పుట్టి చనిపోతారు. దాంతోనే ఏలియస్ తన 4వ కొడుకు అయిన అడాల్ఫ్ ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సేఫ్ గా ఉంచాలని చెప్పి అతనికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలో చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ ని తీసుకుంటూ ఉంటాడు. అలాగే ఏలియస్ తన 3 కొడుకులు చనిపోవడానికి కారణం తన వైఫ్ క్లారాయే అని, ఆమె మెంటల్ గా అండ్ ఫిజికల్ గా చాలా వీక్ గా ఉండడం కారణంగానే తన 3 కొడుకులు ఇప్పుడు బ్రతికలేరని ఆలియస్ అనుకుంటూ ఉంటాడు. నైట్ అయిన తర్వాత ఆండ్రియా అన్ని పనులని ఫినిష్ చేసేసుకుని బెడ్ పైన పడుకుంటుంది. ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిద్రపోయేంత వరకు మెలకుగా ఉండి అందరూ నిద్రపోయిన తర్వాత ఒక పిల్లోని తీసుకుని హాల్వే వైపు వెళ్తుంది. ఆ టైంలో ఆండ్రియాకి చాలా భయం వేస్తుంది. కానీ ఆమె హిట్లర్ ని ఎలా అయినా సరే చంపాలని చెప్పి బాగా మోటివేషన్ ని తెచ్చుకుని అతని దగ్గరికి వెళ్తుంది.
చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆమె బేబీ హిట్లర్ గారి దగ్గరికి వెళ్లి వాడిని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె తన దగ్గర ఉన్న పిల్లని గట్టిగా పట్టుకుని హిట్లర్ వైపు వెళ్తూ ఉంటుంది. అదే టైంలో ఆమె నేను గనక ఈవిల్ హిట్లర్ గారిని చంపేస్తే ఫ్యూచర్ లో నేను చాలా మందిని సేవ్ చేసిన దాన్ని అవుతానని ఆలోచిస్తూ హిట్లర్ ని చంపబోతుంది. కానీ అప్పుడే అక్కడికి క్లారా వస్తుంది. ఆమె అక్కడ ఆండ్రియాని చూసి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని ఆండ్రియాని అడుగుతుంది. క్లారా అక్కడికి రావడం తోటి ఆండ్రియా ప్లాన్ పాడైపోతుంది. దాంతో ఆమె క్లారా దగ్గర నుండి ఎలా అయినా సరే ఎస్కేప్ అవ్వాలని చెప్పి తన దగ్గర ఉన్న పిల్లని కింద పడేసి అడల్ఫ్ హిట్లర్ ని ఎత్తుకుని హిట్లర్ కి జో కొడుతుంది. దాంతో పాటు ఆమె క్లారా తోటి హిట్లర్ ఏడుస్తూ ఉండడం వినిపించి నేను ఇక్కడికి వచ్చానని అంటుంది. క్లారాకి ఆండ్రియా పైన డౌట్ వస్తున్నా కూడా ఆండ్రియా తన పిల్లాడిని చాలా కేరింగ్ గా చూస్తుందని అనుకుంటుంది. నెక్స్ట్ క్లారా తన పిల్లాడి దగ్గరికి వెళ్లి అతన్ని చెక్ చేస్తుంది. అలాగే హిట్లర్ చాలా సేఫ్ గా ఉండడం చూసి ఆండ్రియా నిజంగానే హిట్లర్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని ఆమె అనుకుంటుంది. అప్పుడే సడన్ గా హిట్లర్ నిద్రలేచి ఏడుస్తాడు. అది చూసి క్లారా ఆండ్రియా తోటి హిట్లర్ ని ఎత్తుకుని అతనికి జో కొట్టమని రిక్వెస్ట్ చేస్తుంది. ఆలియస్ గాడు తన ముగ్గురు కొడుకులు చనిపోవడానికి కారణం క్లారానే అనుకుంటున్నాడు కదా. దాంతోనే అతను అడల్ఫ్ ని ముట్టుకోవద్దని క్లారాకి ఆర్డర్స్ ఇస్తాడు. దీని కారణంగానే క్లారా హిట్లర్ ని నిద్రపోచ్చమని ఆండ్రియాని రిక్వెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఆండ్రియా సక్సెస్ఫుల్ గా హిట్లర్ ని పడుకోబెడుతుంది. దీని తర్వాత ఆండ్రియా అండ్ క్లారాలు తమ రూమ్స్ కి తిరిగి వెళ్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఏలియస్ బెడ్రూమ్ నుండి ఏవో సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. యాక్చువల్ గా ఏలియస్ గాడు అడాల్ఫ్ బేబీ సిట్టర్ అయిన క్రిస్టినా తోటి అఫేర్ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆండ్రియాకి అండ్ క్లారాకి ఈ విషయం గురించి తెలిసిపోతుంది. అయినా కానీ క్లారా అసలు కోప్పడకుండా తన రూమ్ కి తిరిగి వెళ్ళిపోతుంది. అంటే క్లారా ఏలియస్ గాడు ఏం చేసినా కూడా పట్టించుకోదు అనే విషయం మనకి అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆండ్రియా తన డ్యూటీస్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే ఆమె ఏలియస్ ని మీట్ అవుతుంది. వాడు కూడా ఆండ్రియాని చూసి నువ్వు ఫ్రీగా ఉంటే మనం ఈవినింగ్ ఒక లైవ్ కాన్సర్ట్ కి వెళ్దాం, మరి నువ్వు నాతో పాటు వస్తావని ఆండ్రియాని అడుగుతాడు. ఇప్పుడు ఆండ్రియా ఏలియస్ గారితో పాటు వెళ్తే తన టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఆమె తనకి ఒంట్లో బాగోలేదని ఏలియస్ తోటి అంటుంది. అలాగే ఆమె మీరు నాకు బదులుగా క్రిస్టినాని మీతో పాటు తీసుకెళ్లొచ్చు కదా అని ఏలియస్ కి సజెషన్ ఇస్తుంది. అది విన్న వెంటనే ఏలియస్ గారు కూడా క్రిస్టినాని తనతో పాటు తీసుకెళ్దామని డిసైడ్ అయ్యి ఆమెను పిలిచి ఈవినింగ్ నువ్వు నాతో పాటు వస్తావని క్రిస్టినాని అడుగుతాడు. అది విన్న వెంటనే క్రిస్టినా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఏలియస్ తోటి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అది చూసి ఆండ్రియా తన ప్లాన్ వర్క్ అయిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఆమె ఆ ఇంట్లో తన వర్క్ ని ఫినిష్ చేస్తూ ఎవరు లేని టైం ని చూసుకుని బేబీ హిట్లర్ దగ్గరికి వెళ్లి వాడిని చంపేయాలని అనుకుంటుంది. ఈవినింగ్ అయిన తర్వాత క్రిస్టినా ఆండ్రియా దగ్గరికి వచ్చి నువ్వు అడల్ఫ్ హిట్లర్ ని కొంచెం ఎక్స్ట్రా కేర్ తో చూసుకో అని ఆమెను రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో పాటు ఆ పిల్లాడికి ఏమైనా జరిగితే ఏలియస్ అసలు ఊరుకోడు అని ఆండ్రియాకి వార్నింగ్ కూడా ఇస్తుంది. అది విని ఆండ్రియా నువ్వు ఏలియస్ తోటి అక్రమ సంబంధం పెట్టుకోవడానికి కారణం నీకు అతని పైన ఉన్న భయమా అని క్రిస్టినాని అడుగుతుంది. అప్పుడే క్రిస్టినా నువ్వు అనుకున్నది నిజం కాదు, ఏలియస్ నన్ను మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేశాడు, అందుకే నేను అతనితో చాలా క్లోజ్ గా ఉంటున్నానని చెప్పి క్లారా కూడా ఒకప్పుడు ఇంట్లో పని అమ్మాయి. ఏలియస్ తన మొదటి భార్య చనిపోయినప్పుడు క్లారాని మ్యారేజ్ చేసుకున్నాడని ఆండ్రియా తోటి అంటుంది. ఈ విషయాల గురించి తెలియగానే ఆండ్రియా షాక్ అవుతుంది. అయినా కానీ ఆమె తన ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి హిట్లర్ ని చంపే మిషన్ పైన ఫోకస్ చేయాలని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో ఏలియస్ క్రిస్టినాతో పాటు లైవ్ కాన్సర్ట్ చూడడానికి బయటికి వెళ్తాడు. అదే టైంలో క్లారా ఆ రోజు మొత్తం పనిచేసి బాగా అలసిపోయి పడుకుంటుంది. ఇప్పుడు ఆండ్రియాకి హిట్లర్ ని చంపడానికి మంచి సిచ్యువేషన్ అనేది దొరుకుతుంది. దాంతో వెంటనే ఆండ్రియా బేబీ హిట్లర్ రూమ్ కి వెళ్లి ఒక బ్లాంకెట్ ని తీసుకుని హిట్లర్ ని చంపబోతుంది. బట్ అప్పుడే సడన్ గా ఆండ్రియా ఆ పిల్లాడిని చంపలేక ప్యారలైజ్ అయిపోతుంది. అలాగే ఆండ్రియాకి చాలా భయం కూడా వేస్తుంది. ఆమె ఎంత ట్రై చేసినా కూడా హిట్లర్ ని ఏమీ చేయలేకపోతుంది. ఇప్పుడు ఆండ్రియా తన మిషన్ ని కంప్లీట్ చేయలేకపోవడం తోటి ఆమె చాలా డిసప్పాయింట్ అయ్యి ఫ్యూచర్ లో హిట్లర్ చేసే అరాచకాలను ఆపడానికి ఇంకో ప్లాన్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆమె చర్చ్ లోకి వెళ్లి ప్రీస్ట్ ని కలిసి తన సిచ్యువేషన్ గురించి ప్రీస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది. బట్ ఆ ప్రీస్ట్ గారు మాత్రం ఎవరో కూడా ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయలేరని ఆండ్రియాకి చెప్పి ఆమెను బయటకు పంపించేస్తాడు. నెక్స్ట్ ఆండ్రియా క్లారా దగ్గరికి వెళ్లి క్లారా నువ్వు అర్జెంట్ గా నీ పిల్లాన్ని తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోని అంటుంది. బట్ క్లారా మాత్రం దానికి ఒప్పుకోదు. దాంతో ఆండ్రియాకి ఏం చేయాలో అర్థం కాదు. ఆండ్రియా పిల్లాన్ని చంపాలని అనుకోదు. అలాగే అతను బ్రతికుంటే ఫ్యూచర్ లో చాలా మంది చనిపోతారని చెప్పి అతను చనిపోవాలని కూడా కోరుకుంటుంది. దీని తర్వాత ఆండ్రియా స్ట్రీట్స్ లోకి వచ్చి హిట్లర్ ఫ్యూచర్ ని ఎలా చేంజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె దారిలో ఏలియస్ ని మీట్ అవుతుంది. అప్పుడే అతను ఆండ్రియా నీకు ఏమైంది, నువ్వు ఎందుకని ఇక్కడ ఉన్నావంటూ ఆండ్రియాని అడుగుతాడు. అది విని ఆండ్రియా నేను ఫ్యూచర్ లో నీ కొడుకు చేయబోయే దారుల గురించి నీకు చెప్పినా నువ్వు నమ్ము అని తన మనసులో అనుకుంటుంది. నైట్ అయిన తర్వాత ఆలిస్ హిట్లర్ తన ఇంట్లో ఒక డిన్నర్ పార్టీని హోస్ట్ చేస్తాడు. అలాగే అతను పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఈ పార్టీలో పడి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బేబీ హిట్లర్ గురించి మర్చిపోతారు. ఇక్కడే ఆండ్రియాకి తన మిషన్ ని కంప్లీట్ చేయడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. దాంతో ఆమె సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని బేబీ హిట్లర్ రూమ్ లోకి ఎంటర్ అయ్యి ఎవరికి కనిపించకుండా హిట్లర్ ని తీసుకుని ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది.
पुश लेफ्ट ठीक है पीछे यूसी कितना है? जोन में चले क्या ये बर्ड कहाँ से आया? पुश पुश स्कोप नहीं मिल रहा। अब ये कहाँ गया? अरे फिर भाई डिफॉल्ट से निकल लें अलग ही जोन में ये तो ये स्पेस में और स्कोप नहीं है सर। देखा डिफॉल्ट से निकलना कितना इजी है। ब्रो इतना ड्रामा क्यों? रॉयल पास ले डिफॉल्ट से निकल ले है Epic value, epic rewards. Get the Royal Pass at just 360 UC and don't be default. सर ये आपका गिर गया था। अभी नहीं चाहिए। నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆమె బేబీ హిట్లర్ ని ఒక రివర్ దగ్గరికి తీసుకెళ్లి అతన్ని అక్కడే చంపేసి తను కూడా చనిపోవాలని అనుకుంటుంది. అదే టైంలో ఏలియస్ క్రిస్టినా తోటి బేబీ హిట్లర్ ని తీసుకురమ్మని చెప్తాడు. బట్ క్రిస్టినా అడల్ఫ్ రూమ్ కి వెళ్లేసరికి అతను అక్కడ కనిపించకపోవడం తోటి షాక్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఏలియస్ కి అడల్ఫ్ మిస్ అయ్యాడని తెలిస్తే తనని చంపేస్తాడని భయపడిపోయి అడల్ఫ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె యాండ్రియా అడల్ఫ్ ని తీసుకుని పారిపోతూ ఉండడాన్ని చూస్తుంది. దాంతో వెంటనే క్రిస్టినా యాండ్రియాని ఫాలో అవుతూ ఆమె వెనకాలే వెళ్తుంది. బట్ యాండ్రియా చాలా ఫాస్ట్ గా రివర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి రివర్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె క్రిస్టినా అక్కడికి రావడం చూసి ఒక డీప్ బ్రెత్ తీసుకుని బేబీతో పాటు రివర్ లోకి దూకేస్తుంది. అది చూసి క్రిస్టినా యాండ్రియా అడల్ఫ్ ని మర్డర్ చేసిందని రియలైజ్ అవుతుంది. అలాగే ఆమె యాలియస్ తనని ఖచ్చితంగా చంపేస్తాడని చెప్పి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో క్రిస్టినా ఒక బెగ్గర్ దగ్గర ఉన్న బేబీని చూస్తుంది. ఆ బెగ్గర్ కూడా తన బేబీని అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది తెలిసిన వెంటనే క్రిస్టినా ఒక కన్నింగ్ ఐడియా వేసి తన దగ్గర ఉన్న మనీ మొత్తాన్ని కూడా బెగ్గర్ కి ఇచ్చేసి ఆ బేబీని కొనుక్కుంటుంది. నెక్స్ట్ క్రిస్టినా ఆ బేబీని ఆలియస్ కి చూపించి ఇతనే అడల్ఫ్ అని నమ్మించాలని అనుకుంటుంది. ఈ ప్లాన్ రిస్క్ అయినా కూడా తన దగ్గర ఇంకో మార్గం లేక తన ప్రాణాలని ఎలా అయినా సరే సేవ్ చేసుకోవాలని చెప్పి తను బెగ్గర్ దగ్గర కొన్న బేబీని ఆలియస్ గెస్ట్ల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళందరికీ చూపిస్తుంది. బట్ ఆలియస్ కి మాత్రం ఆ బేబీని చూసిన వెంటనే డౌట్ వస్తుంది. బట్ తన ఇంటి నిండా ప్రస్తుతం గెస్ట్లు ఉండడం తోటి అతను ఏమీ మాట్లాడు. అలాగే అతను ఆ బేబీ సంగతి ఏంటో తర్వాత చూద్దామని అనుకుంటాడు. ఈ మూవీ లాస్ట్ సీన్ లో ఆండ్రియా టీమ్ లో ఉన్న మెంబర్ అయిన ఫారెస్ట్ విట్స్కర్ ఆండ్రియా గురించి మాట్లాడుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అనుకుంటాడు. అలాగే అతను ఆండ్రియా తన లైఫ్ ని పణంగా పెట్టి హ్యూమన్ కైండ్ ని సేవ్ చేయాలని ట్రై చేస్తుంది. బట్ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆమె హిట్లర్ ని చంపిన తర్వాత క్రిస్టినా బెగ్గర్ దగ్గర ఒక బేబీని కొంది కదా, అతను అడల్ఫ్ హిట్లర్ పేరుతోనే పెరిగి పెద్ద అయ్యి నాజీ జర్మనీకి లీడర్ అయ్యి చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ ని చంపేశాడు. దాంతో పాటు ఒక పెద్ద యుద్ధాన్ని స్టార్ట్ చేసి మ్యాన్ కైండ్ హిస్టరీలోనే అతిపెద్ద మారణకాండని సృష్టించాడు. ఈ బెగ్గర్ బేబీ గాడు అసలైన హిట్లర్ గాడి కంటే చాలా ఎక్కువ మందినే చంపేశాడని చెప్తాడు. ఇక ఫైనల్ గా మనం పాస్ట్ కి వెళ్లి పాస్ట్ లో ఇన్సిడెంట్స్ ని చేంజ్ చేయాలని ట్రై చేస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ బెటర్ అవడం మానేసి ఇంకా వరస్ట్ గా తయారవుతుందని అంటాడు. ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.